పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తీసుకున్న నిర్ణయం రైతుల్లో ఆనందాన్ని నింపింది. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు వరి నాట్లు, నారుమడులు ముంపు బారి నుంచి బయటపడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన కెనాల్స్ అన్ని ఇలా చేయాలి. గత వైసీపీ ప్రభుత్వంలో పంట మురుగు కాలువ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సరైన సమయానికి సాగునీరు అందక వరద నీరు దిగువకు వెళ్లక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉండి నియోజకవర్గ రైతులు తమ ప్రధాన సమస్యను ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దృష్టికి తీసుకువెళ్లారు. రైతుల సమస్యపై వెంటనే స్పందించిన రఘురామకృష్ణరాజు ప్రభుత్వంపై ఆధారపడకుండా తనతో పాటు దాతల సహకారంతో నియోజకవర్గంలోని అన్ని పంట కాలువల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. పంట కాలువల్లో పేరుకున్న గుర్రపు డెక్కను తొలగించడంతో రైతులకు పుష్కలంగా నీరందుతుంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాగునీరు అలాగే ఈ కాలువకి ఆనుకునే ఆక్వాకల్చర్ ఎక్కువ ఉందండి. ఆక్వాకి సంబంధించి కూడా నీళ్ళ ఇబ్బంది బాగా ఎద్దరుగా ఉండేది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రఘురామకృష్ణరాజు గారు ప్రోద్బలంతో ఆయన కృషితో మనం పరిమళ లాకుల దగ్గర నుంచి కూడా ఇంకా వయ్యేరు కాలువని మిషన్లు కాలువలో పెట్టి మొత్తం బాగు చేయడం జరిగింది. బాగా అన్ని చేసుకుని శుభ్రంగా చేయడం జరిగిందండి. గత ప్రభుత్వంలో ఉన్న కాలువకి ఇప్పుడు కాలువకి అసలు పోలికలు లేవండి. మాకు కింద గ్రామాలన్నింటికీ మంచినీళ్ళతో పాటు చెరువులకు కూడా ఆక్వా కూడా ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై అనేది బాగా జరుగుతున్నది. ఇప్పుడు ఇవాళ రఘురామకృష్ణరాజు గారు అడుగెట్టాక ఇవాళ చాలా మంచి పని చేశారు. ఇవాళ మహానుభావుడు దాని గురించి చెప్పుకుంటున్నారు. బావ గురించి కానీ ఇవాళ ఈ వ్యవసాయాలు మొదలపోవడం అన్ని చెట్లు కూడా బంగారు అడుసు కాలం డెక్క గెక్క మొత్తం శంకర మొత్తం బదలు కొట్టుకుంటూ వచ్చేసాయండి. కిందకంట చాలా బాగా చేశారు. ఊడిపోయిందండి. ఊడిపోయి అసలు మధ్యలో నాసెట్టేసి అసలు కాలం అసలు కిందకి దిగింది కదా. అది మంచి పని చేశారండి. ఇలా 5 ఏళ్ళ మట్టి ఆ కాలంలో జోలికి వెళ్ళలేదండి. ఫస్ట్ పంట కాలంలో బాగా బాగు చేశారండి. మట్టి తూడు కూడా బాగా తీశారు. గత ప్రభుత్వంలో ఏ మట్టి ఏ తూడు కూడా తీయలేదు. ఈ ప్రభుత్వంలో తీసాక పంటలు కూడా బాగా ఆకుమూళ్ళు కానీ మళ్ళీ మురుగు నీరు కానీ అన్ని శుభ్రంగా వెళ్ళినాయండి. పంట కాలం కూడా చాలా బాగుంది. మాకు రఘురామకృష్ణరాజు బాగా మంచి పని చేశారు. వచ్చిన వర్షాల వల్ల ములక లేకుండా నీరు కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయినాయండి. నీరు కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు పంట నీరు వస్తుందని అంతకుముందు మురుగు నీరు వచ్చి ఇప్పుడు పంట నీరు వస్తుందని అంతకుముందు డెక్క గిట్ట పట్టేసి ఇబ్బంది పడేది. ఇప్పుడు అదేం లేదండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు వల్ల చాలా బాగుందండి. మాకు పంటలు కూడా పండుతాయి. మాకు ములక కూడా లేదండి. ఏ నీళ్లు ఏ మళ్ళీ కూడా ములకలేదు అసలు నార్మల్ కూడా.